రైట్. వైసీపీ నాయకులు వరప్రసాద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్. షర్మిల రాక వల్ల జగన్ శబరిలోనే పెద్ద వణుకు వస్తుంది, బెనుకు వస్తుంది. నిన్న కూడా కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. వైవి సుబ్బారెడ్డి గారు రాయబారం నడిపారు, రాయబారం ఫెయిల్యూర్ అయిందని. ఎట్లా చూస్తారు ఈ వార్తని? అక్కడ స్టూడియోలో ఉన్న పెద్దవారందరికీ నమస్కారం. ఈరోజు వణుకు బెనుకు జనుకు అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రోజున దశ దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాలన పరిగెత్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రేపు 2024లో మళ్ళీ అత్యధిక సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. పెద్దలు ఇందాక పుల్లారావు గారు మాట్లాడుతూ షర్మిలా గారు అనేది సిస్టర్ అనే ఆవిడ ఇక్కడికి వచ్చి స్టాండర్డ్ అవ్వాలి. అసలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీనే ఆంధ్రప్రదేశ్ వదిలేశారు, గాలికి వదిలేశారు. కనీసం బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీకు ప్రత్యేక హోదా తెలుగుదేశం ప్రభుత్వం తేలేదు, బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు అని కనీసం వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసిన ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఒక సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. షర్మిలా గారు కదా, విజయమ్మ గారు వచ్చినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాగటికి తట్టుకోలేరని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. రైట్. టీడీపీ